కానీ తర్వాత ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలనే ఆలోచనతో 6 డిక్లరేషన్ సోనియా గాంధీ గారు తొక్కుగూడలో ఏదైతే అనౌన్స్ చేసిందో దాని ప్రకారంగానే ఏ రోజైతే మంత్రులు ముఖ్యమంత్రుల ఏదైతే వాళ్ళు శపథి తీసుకునే రోజు కూడా సోనియా గాంధీ వచ్చి ఇది తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఆలోచనతో సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది. అంతేకాదు గతంలో తెలంగాణ ఇవ్వాలని ఆనాడు ఉన్నటువంటి 1200 మంది చనిపోతే వాళ్ళ బాధ చూడలేక మేము అధికారంలో వస్తే తెలంగాణ ఇస్తామన్నది ఇచ్చి తీరినాం. శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులుగా లోక్సభలో కొట్లాడినాం. అదేవిధంగా నేను రాజ్యసభలో నేను ఎంఏ ఖాన్ కూడా కొట్లాడినా. బిల్లు పాస్ అయింది. తర్వాత ఏదో విధంగా కొత్త ప్రభుత్వం వచ్చింది. నేను దాని గురించి విమర్శించదలుచుకోలేదు. ఇది విమర్శన సభ కాదు, ప్రజలకు అందే కార్యక్రమం. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అందుగురించి మొట్టమొదటి ఏం చేశాం, మేము మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ అన్నమా అది మొదలు పెట్టేశాం. అదేవిధంగా ఇవాళ 6 డిక్లరేషన్స్, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ అయినటువంటి వారికి, అదేవిధంగా మహిళలకు మహాలక్ష్మి ప్రోగ్రామ్ లో 2500 ఇచ్చే కార్యక్రమం కూడా మేము మొదలు పెట్టాం. దానికి నా ఉద్దేశంలో అందరినీ కూడా పిలిచాం. కానీ ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ గారు రేవంత్ రెడ్డికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళ ఇచ్చిన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మీరేదైతే ఆలోచన చేశారో అది మంచి ఆలోచన. తప్పనిసరిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం ఇవాళనే 1 గంటకు ఆర్డర్ కూడా తీస్తా ఉన్నారు సెక్రటరియట్. నేను రోహిత్ రెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా వెళ్తున్న మిగతా మిత్రులందరూ కూర్చోవాలి. అదేవిధంగా మాజీ చేస్తున్నారు, ఎవరిని చేసి చెప్పండి. బాబు తల్లులారా, మేము ఇచ్చిన హామీలు పూర్తి చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. గతంలో హామీలు ఇచ్చారు, కొన్ని హామీలు జరిగినాయా లేదా నేను చెప్పలేదు, అవి అమలైనాయా నేను చెప్పలేదు. పొలిటికల్ స్పీచ్ కాదు, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మహిళలు పడుతున్నటువంటి ఇబ్బంది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టించింది. దాన్ని మేము అమలు చేయాలి. కానీ ఇవాళ మేము అందరినీ పిలుస్తున్నాం. ఎలక్ట్ అయిన శాసనసభ్యులు పిలుస్తున్నాం, ఎలక్ట్ అయినటువంటి కార్పొరేటర్స్ పిలుస్తున్నాం, ఓడిపోయిన కార్పొరేటర్లు పిలుస్తున్నాం, ఓడిపోయిన శాసనసభ్యులను కూడా పిలిపిస్తున్నాం. ఎందుకంటే ఇది ఎన్నికలప్పుడే ఈ ఎలక్షన్ అడావిడి. కానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే కల్చర్ మాది. గతంలో సోనియా గాంధీ తెలంగాణ ఇస్తా అన్నది ఆమెకు తెలుసు. ఆంధ్రలో వ్యతిరేకత అవుతుంది, దానివల్ల మేము నష్టపోతున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకునే సోనియా గాంధీ గారు. అదేవిధంగా భూ సంస్కరణ అమలు చేసింది ఇందిరాగాంధీ గారు. దున్నే వాడికే భూమి ఇచ్చింది. అదేవిధంగా బ్యాంకు నేషనల్ హెల్త్ కూడా చేసేది. లేకుంటే వడ్డీకి వడ్డీ చేతిలో వడ్డీ చేసి భూములు తీసేసుకుని ఇల్లు తీసేసుకునే ఆలోచనతో ఆలోచన గారి ఆలోచన మేరకు ఒక్కొక్కరికి 100 ఎకరాలు 200 ఎకరాలలో ఏదైతే మరి రైతు బంధు, నా ఉద్దేశంలో నేను చాలా కుల్లాగా మాట్లాడతాను. రైతు బంధు ఎవరికి అందాలండి? 5 ఎకరాలు 10 ఎకరాలు వారు సన్నకారు చిన్న రైతులకు ఒక్కొక్కరు వ్యవసాయం చేస్తున్నాడు. పేదవానికి అందాలి. కోటీశ్వర వాడు వ్యవసాయమే చేయడు. వ్యవసాయం చేస్తున్నా ఎక్కడన్నా, కానీ 2 పంటలకు డబ్బులు తీసుకుంటున్న ఎకరానికి 5,000. అది కూడా ఒక ఆలోచన చేయమని నేను రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారిని, అదేవిధంగా బట్టి విక్రమాన్ని కోరుతున్నా. మనకు కొత్త అనుభవం. డబ్బు కన్న వారికి లాభం చేస్తే లాభం ఏంటి? లాభం వాడు ఎందుకు జ్ఞాపకం పెట్టుకోడు? తెల్ల కార్డు, ఆధార్ కార్డు పెట్టుకొని మీరు ఇంటి దగ్గర ఉండాలి. అఫీషియల్స్ వస్తారు, ఎవరైతే వాలంటీర్స్ వస్తారు గవర్నమెంట్కి వెళ్ళి మీరు పేరు రాయించాలి. మీకు ఈ 6 డిక్లరేషన్ అందరికట్టు మీరు చూడాలి. మీరు ఇళ్ళల్లో ఉండాలనుకో, పేరు రాయకపోతే మళ్ళీ నష్టమవుతుంది. గతంలో లేక ఏది దళిత బంధు లేకుంటే 2 బెడ్రూమ్ లెక్క కాదమ్మా. ప్రతి ఒక్కరు పేదవాళ్ళు ఎవడైతే గుర్తించి నిజమైన పేదవాళ్ళకే 138 ఏళ్ళు అవుతుంది. అందుగురించి దాని మీద
నాగ్పూర్లో మీటింగ్ అవుతుంది కనుక మేము రేపు వచ్చిన మా కార్యకర్తలందరూ ఉంటారు ఇక్కడ. మీరు ఇళ్లలోనే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా రాకపోతే ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు ఐఏఎస్ అడిషనల్ కమిషనర్, అదేవిధంగా మారుతి దివాకర్ గారికి మీరు దొరకకుండా, ఎందుకంటే ఇది చాలా క్లిష్టలైనా ఏదైనా చుట్టాల దగ్గర పోయినా ఇళ్లలోనే ఉండాలి. మరి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఉండకపోతే తర్వాత అయ్యో నాకు రాలేదని అనొద్దక్క. చెల్లెలారా మీరు తప్పనిసరిగా ఇళ్లలోనే ఉండాలి. ఏ కార్యక్రమమైనా ఆధార్ కార్డ్ వైట్ కార్డ్, ఆధార్ కార్డ్ వైట్ కార్డ్ పెట్టుకొని ఉండండి. వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ నింపితే మీకు తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుందని చెప్తూ నేను ఎక్కువగా పొలిటికల్ గా మాట్లాడకుండా మాది ఒక కొత్త కల్చర్. ఎన్నికలప్పుడే ఫైట్, ఎన్నికలు అయిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి ఇది ఫస్ట్ కార్యక్రమం. తప్పనిసరిగా అందరూ ప్రభుత్వం అమలు చేస్తుంది. మీకు ఏదైనా రాకపోతే మాత్రం నేను ఇచ్చిన కమిషనర్ గారికి వారికి మీరు క్వశ్చన్ అడగొచ్చు. కార్యకర్తలు కూడా మా వాళ్ళు పోండి, బస్తీలలో తిరగంటారా బాబు. కాంగ్రెస్ మేనిఫెస్టో టు రిలీజ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తీసుకున్నటువంటి కార్యక్రమానికి సోనియా గాంధీ ఇచ్చిన ఆదేశం ప్రకారం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మా అక్కలకెళ్ళి, మా చెల్లెళ్ళకెళ్ళి, మా తమ్ముళ్ళకెళ్ళి, బడుగు బలైన వర్గాల వారికి అందరి పేరు మీద రేవంత్ రెడ్డి గారికి, సోనియా గాంధీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మిగతా కార్యక్రమం మరి ఎవరైతే ప్రెసిడెంట్ వెళ్తుందో వాళ్ళు చేయవలసింది